నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండలం గురువాయూరు శివాపురం ఆలయం కాలభైరవ స్వామి అభిషేకాలు. ఈ నెల 19వ తేదీన నందీశ్వర స్వామికి జలాభిషేకం, శాకాంబరిగా అమ్మవారి దర్శనం. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ 2024-2025 సంవత్సర కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన హనుమంతరావు. సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చడంపై నిరసన వ్యక్తం చేసిన యూటీఎఫ్ పత్రులను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు. జంగారెడ్డిగూడెంలో 7 మాసాల నిండిన నవజాత శిశువు రోడ్డు పక్కనే మృతి చెంది ఉంటాడని గుర్తించిన స్థానికులు. జంగారెడ్డిగూడెంలో కొట్టాగూడెం రోడ్ జంక్షన్ టిడ్కో అపార్ట్మెంట్ పాత బైలైన్ కామన్ వంతెన డంపింగ్ యార్డులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయూరు గ్రామంలో స్వయంభూ వేంచేసి ఉన్న రాజ్యశ్యామల రాజేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు చేశారు. అష్టమి తిథి పురస్కరించుకుని కాలభైరవ స్వామికి పంచామృతాలతోనూ పంచద్రవ్యాలతోనూ శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు వెంకట లక్ష్మీ నారాయణ కుమార్ శర్మ, నాగ వెంకట శ్రీనివాసరావు అర్చకుల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి విశేష కైంకర్యాలు జరిపారు. ఈ నెల 19వ తేదీన త్రయోదశి పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. అదే రోజు నందీశ్వర స్వామికి అభిషేకాలు చేసే క్రతువు నేత్ర పర్వంగా చేయనున్నట్లు వెల్లడించారు. కాలభైరవ స్వామికి అర్చన, అష్టోత్తర పూజలతో పాటు ప్రీతికరమైన గారెలను నైవేద్యంగా సమర్పించారు. విశేష హారతులు అర్పించారు. పర్వతిథులలో ఆలయంలో ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రహ్మసూత్రం కలిగిన ఏకైక శివాలయం కావడంతో శివాపురం శివాలయం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓం నమః శివాయ అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ రాజశ్యామలాపూరక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం శివపురం గురువాయూరు స్వామి. స్వామివారు స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగం, సాక్షాత్తు రాముల వారి ప్రతిష్ఠించిన లింగం స్వామి. అందుకే స్వామి వారి పేరు రామలింగేశ్వర స్వామి. ఈ రోజు స్వామివారి సన్నిధిలో కాలభైరవ స్వామి అభిషేకం జరిగింది స్వామి. అష్టమ తిథి పర్వదినం సందర్భంగా కాలభైరవ స్వామికి పంచామృతాలు, పంచద్రవ్యాలతో అభిషేకం జరిగింది స్వామి. ఈ స్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త గ్రహ దోషాలు, జాతక దోషాలు పోతాయి స్వామి. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని దోషాలు కూడా పోతాయి స్వామి. స్వామి వారికి స్వయంగా భక్తులు స్వయంగా అభిషేకం చేసుకుంటారు స్వామి కాలభైరవ స్వామికి. ఈ నెల 19వ తారీఖు శుక్రవారం అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారం చేస్తాం స్వామి. అదే రోజు త్రయోదశి తిథి సందర్భంగా నందీశ్వర స్వామి వారికి అభిషేకం ఉంది స్వామి. తదుపరి శనివారం పౌర్ణమి తిథి సందర్భంగా స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది స్వామి. ఆ రోజు స్వామి వారి సన్నిధిలో అన్నప్రసాదం కూడా జరుగుతుంది స్వామి. జంగారెడ్డిగూడెంలో లయన్స్ క్లబ్ 2024-2025 సంవత్సరానికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకర్ల వేణుబాబు, జిఐటి వైస్ చైర్మన్ వెల్లంకి సత్యస్వరూప్, జిల్లా జిఐటి సర్వీస్ తో కోఆర్డినేటర్ చిల్లపల్లి రామ్మోహన్ రావు, రీజనల్ చైర్పర్సన్ కృష్ణమోహన్, జోన్ చైర్పర్సన్ మద్దిపాటి నాగేశ్వరరావు, సీనియర్ సభ్యులు కాకర్ల వీరభద్రరావు, అట్లూరి సురేష్, పాంతగాని వెంకన్న, విజయరామరాజు, ఉక్కుర్తి సీతారాం, బవరిశెట్టి మురళీకృష్ణ, నంగులూరి జగత్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులుగా కన్నం హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా దాసరి శేషకుమార్, కె ఆశీర్వాదం, క్లబ్ సెక్రటరీగా కొండపల్లి పండు, కోశాధికారిగా వీరభద్రరావు, మెంబర్షిప్ చైర్పర్సన్ గా మేడిచల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అధిక మొత్తంలో రక్తదానం చేసిన క్లబ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉన్నతంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నియమితులైన కన్నం హనుమంతరావును తెలుగుల సంఘం సభ్యులు లక్ష్మణరావు తదితరులు శాలువా, పూలదండలు వేసి సన్మానించారు. రెండవసారి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన హనుమంతరావు సేవలను పలువురు కొనియాడారు. రాబోయే కాలంలో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. లయన్స్ క్లబ్ కళ్యాణ మండపానికి సంబంధించి వంట షెడ్ నిర్మాణానికి దాతలు స్పందించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే వేరే వేరే ఊరు నుంచి క్లబ్ మెంబర్స్ వచ్చారు. ద్వారకా తిరుమల, వేమడోలు, జీలకర్రగూడెం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం కూడా మా సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంది. పాత టీంని యాక్టివ్గా కొనసాగించామండి. అలాగే మరి వేణుబాబు గారు గవర్నమెంట్ గా నాకు టెక్సీగా అవకాశం ఉన్నా కూడా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను 3 సంవత్సరాల నుంచి టెక్సీ చేయాలని అనుకున్నా, ఏదో ఒక కారణాల వల్ల ఇబ్బందులు రావడం, వేరే వేరే అడగడం వల్ల కాదనలేక వేణుబాబు గారు ఆ టైంలో చేతి కంగారే ఉన్నారు. అలాగే మాకు ఈ టెక్సీగా అవకాశం వేణుబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు.
అలాగే మా రీజన్ లో ఉన్న 4 క్లబ్బుల్ని ఒక సేవా కార్యక్రమాలు చేసే క్లబ్బులుగా తీర్చిదిద్ది జిల్లాలో ఉన్న క్లబ్బుల్లో మా 4 క్లబ్బుల్ని కూడా మెరుగైన క్లబ్బులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానండి. లయన్స్ క్లబ్లో ఈసారి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా లయన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్లో మా జంగారెడ్డిగూడెం ఏజెన్సీ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా నేను ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గత సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా మేమందరం కూడా ఎల్సిఐ ఫౌండేషన్కి గ్లోబల్ కాజెస్కి ఉపయోగించే విధంగా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అది ప్రపంచవ్యాప్తంగా మారుమూల దేశాల్లో కూడా గ్లోబల్ కాజెస్ అనేవి ఒక 8 ఉన్నాయి. అవి ఏంటంటే హంగర్, డయాబెటీస్, విజన్, డిజాస్టర్ రిలీఫ్, యూత్ ఎఫర్ట్స్, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, ఎన్విరాన్మెంట్, వీటికి సంబంధించి వాటిని ఉపయోగిస్తారండి. ప్రతి పైసా కూడా చక్కగా మనం ఇచ్చింది ఇండివిజువల్గా చేయలేని పనిని మనం ఒక క్లబ్స్ తరపు నుంచి చేయడం అనేది చాలా గర్వకారణం. అది ప్రతి పైసా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందనే సంతోషంతో ఈ ఫౌండేషన్కి అందరూ కూడా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. అనే ఒక సేవా సామ్రాజ్యం 107 సంవత్సరాల క్రితం ప్రారంభమై మెల్విన్ జోన్స్ మహాశయుడు ద్వారా వచ్చి ప్రతి నిమిషం సేవా కార్యక్రమాలు చేయడానికి సేవే పరమావధిగా చేస్తూ అదే ఆర్గనైజేషన్లో జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ అనేది ఒక సభ్యత్వం ఉండి నిత్యం సేవ చేస్తూ ప్రత్యేకంగా ఇందాక మనం చూసాం, రక్తదానం చేసిన 50 సార్లు 60 సార్లు చేసి ఒక 50 సార్లు ఒక రక్తదానం ఇచ్చామంటే 4 పేషెంట్లు ఉపయోగపడతాం. అలాగే రక్తదానం చేస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మా వంతుగా మేము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ప్రత్యేకంగా ఈ సంవత్సరం సపోర్ట్ చేసిన మన జంగారెడ్డిగూడెం జడ్సీ మధ్యపాటి నాగేశ్వరరావుకి, అట్లూరు సురేష్ గారికి, అలాగే జీలకర్రగూడెం నుంచి మన ఎస్ఆర్ఆర్ రమరాజు గారికి ప్రత్యేక అభినందనలు. మరింత సేవా కార్యక్రమంలో లయన్స్ ఆర్గనైజేషన్ మరింత ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద సిపిఎస్ ని జిపిఎస్ గా మారుస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ నిరసనగా ధర్నా చేశారు. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ నోటిఫికేషన్ పత్రులను దగ్ధం చేశారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యాంబాబు మాట్లాడుతూ తక్షణమే పాత ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలని, సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అల్లాడి రాజు, యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఎండి నవీ, జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తడాహికో, టి రామకృష్ణ, యూటీఎఫ్ కార్యకర్తలు ఐవీఎస్ అర్క ప్రసాద్, ఎస్ శ్రీనివాసరావు, పివి సత్యనారాయణ, టి జగదీష్, ఎల్బి ఆచారి, గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ ప్రభుత్వాలు సిపిఎస్ ఇవ్వటం, దాన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ సిపిఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ ఇవ్వాలనేది దీర్ఘకాలికంగా జరుగుతున్న పోరాటం. గత ప్రభుత్వం ఈ సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వమంటే మధ్యలో జిపిఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సిపిఎస్ కన్నా మరికొంత దుర్మార్గంగా ఉంది అది. దాంతో సంఘాలన్నీ ఐక్యంగా జిపిఎస్ ను రద్దు చేయాలి, మాకు ఓపీఎస్ ఇవ్వాలి, దానికి ప్రత్యామ్నాయం లేదనేది అనేక పోరాటాలు, నిరసనలు, కార్యక్రమాలు జరిగినాయి. అదే సందర్భంలో అప్పుడు ప్రభుత్వం జిపిఎస్ ఇస్తూ జీవో విడుదల చేసింది. దాన్ని ఉపాధ్యాయ ఉద్యమాల ఒత్తిడి మేరకు దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోని బయటికి తీసి దాన్ని పాత తేదీ అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని యూటీఎఫ్ గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో చర్చించి ఓపీఎస్ ను అమలు చేయటమే దాని విధానం కానీ దానికి వేరే ప్రత్యామ్నాయం లేదని యూటీఎఫ్ గా మేము చెప్పదలిచాం. దానికోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి ఆ జిపిఎస్ మీద ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలనేది యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలో బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాల పాలైన ట్రంప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు కలకలం రేపాయి. బుల్లెట్ చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తస్రావమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలో హింసకు తావులేదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ర్యాలీలో దుండగుడి కాల్పులలో గాయాల పాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. జంగారెడ్డి
రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో శ్రీనివాసపురం రోడ్డు నందు 7 మాసాలు కూడా సక్రమంగా నిండని నవజాత శిశువును రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎర్రటి డ్రాయర్లో నవజాత శిశువును వదిలి వెళ్లిపోవడంతో చీమలు చేరి ఈగలు వాలి నిర్జీవంగా పడిపోయింది. నవజాత శిశువు మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. పేగుబంతం తెంపుకున్న కసాయి తల్లి ఎవరై ఉంటారా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని నవజాత శిశువు పూర్తిగా కళ్ళు తెరవకుండానే పొట్టన పెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైటర్ మంగయ్య, హెడ్ కానిస్టేబుల్ భీమశేఖర్లు పరిసరాలను పరిశీలించారు. ఒక వస్త్రంలో నవజాత శిశువును 100 పడకల ఆసుపత్రికి తరలించారు. నవజాత శిశువును చూసిన పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో కోడూరి మెడోస్ ప్రాంతంలో ఇదే విధంగా నవజాత శిశువును పారేసి వెళ్లిపోయారు. మరలా ఇటువంటి సంఘటన పునరావృతం కావడంతో పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిలో బైనూరు వాగుపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా దర్శనమిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదే వంతెనపై నుంచి పరిమితికి మించిన బరువుతో భారీ లారీలు సైతం వెళ్తుంటాయని తెలిపారు. నిత్యం చదువుల కోసం విద్యాలయాలకు వెళ్లే స్కూల్ బస్సులు, సర్వీస్ ఆటోలు, ఆర్టీసీ రవాణా వాహనాలు ఇలా ఒక్కటేంటి కొవ్వూరు వైపు నుంచి వచ్చే ఏ వాహనమైనా ఈ వంతెన మీదుగానే జంగారెడ్డిగూడెం రావాల్సి ఉంది. అయితే ఈ వంతెన పైభాగం కోతకు గురైంది. వంతెనపై వేసిన బీటీ రహదారి పెచ్చులుగా ఊడిపోయాయి. జాయింట్స్ సైతం వెడల్పుగా ఏర్పడ్డాయి. వంతెనపై గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ గోతులలో తాత్కాలికంగా రాళ్లను వేశారు. కానీ దీర్ఘకాలానికి రాళ్లతో పూడ్చిన గోతుల కారణంగా పెను ప్రమాదమే సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 6 సంవత్సరాల క్రితం పడిపోయిన గ్రామీణ బ్రిడ్జిని పట్టించుకునే నాదులే లేరని విమర్శలు సైతం వ్యక్తిస్తున్నాయి. కొత్త వంతెన నిర్మాణం తీవ్ర జాప్యంతో నత్తనడకన సాగుతోంది. పనులు తాబేలు నడక మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కొత్త వంతెనకు అటు ఇటు బయలు వాగులకు కోతలు దర్శనమిస్తున్నాయి. నిర్మించే కొత్త వంతెన నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బ్రిటిష్ ఏళ్ల కాలం నాటి గామన్ బ్రిడ్జ్ కూలిపోగా మరో వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ వంతెనపై కూడా గోతులు ఏర్పడ్డాయి. పెచ్చులు దర్శనమిస్తున్నాయి. అదే ప్రాంతంలో నిర్మించే మరో వంతెన విషయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం శివారు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ట్రాఫిక్ తరచూ అంతరాయం ఏర్పడుతుందని ప్రమాద బాధితులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కూలిపోయిన గామన్ బ్రిడ్జ్ ను పునర్నిర్మిస్తే జంగారెడ్డిగూడెం పట్టణంలోకి వచ్చే ఆర్టీసీ సర్వీసులకు వర్తకులకు దోహదపడుతుందని పలువురు సూచిస్తున్నారు. ప్రమాదాలకు కేర్ ఆఫ్ చిరునామాగా జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద 4 రోడ్ల జంక్షన్ మారిపోయింది. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని స్థానికులు తెలిపారు. బుట్టాయిగూడెం మండలంలో పశ్చిమ ఏజెన్సీ నుండి జంగారెడ్డిగూడెం ముఖద్వారానికి రావాలంటే ఈ రహదారినే గిరిజనులు గిరిజనేతరులు వినియోగిస్తుంటారు. కానీ ఇక్కడ రహదారులు దాటుతున్న సమయంలో అటు ఇటు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. లారీలు అతివేగంగా రావడం, 4 రోడ్ల జంక్షన్ దాటుతున్నప్పుడు ప్రమాదాలకు గురి కావడంతో ఎందరో క్షతగాత్రులుగా మారిపోతున్నారు. మరికొంతమంది ప్రాణాలు విడుస్తుండగా అంగవైకల్యంతో జీవనం సాగిస్తున్నారు. 4 రోడ్ల జంక్షన్ వద్ద భారీ వాహనాలు ప్రమాదాలకు గురైతే వాటిని తొలగించడానికి వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. జంక్షన్ లో నిలుపుదల చేస్తున్న వాహనాల కారణంగా అటు ఇటు వచ్చే ప్రయాణికులు ఒకరికొకరు కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయవచ్చని అంటున్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర వాహనదారులు, కాలిబాటన ప్రయాణించే ప్రయాణికులకు సులభతరంగా ఉంటుందని సూచిస్తున్నారు. మామూలు సమయాల్లో సైతం పెట్రోల్ బంక్ వద్ద రహదారికి ఇరువైపులా పార్కింగ్ కు భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. 4 రోడ్ల జంక్షన్ వద్ద రహదారిని వెడల్పు చేసి స్టాప్ బోర్డులతో పాటు ప్రమాదాలను సూచించే కలర్ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ఘోర ప్రమాదానికి గురికాగా గత వారం ఇదే ప్రాంతంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ 2 ప్రమాదాలలో చాలా మంది క్షతగాత్రులయ్యారు. జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు. 2018లో సివిల్స్ రాసి
ఉత్తీర్ణత సాధించారు. 2019 బ్యాచ్ IPS గా విధుల్లో చేరారు. ప్రస్తుతం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చింతలపల్లి సబ్ డివిజనల్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేస్తుండగా సాధారణ బదిలీలలో భాగంగా ఆయనను ఏలూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకమైన ప్రైమ్ మినిస్టర్ సిల్వర్ కప్ కు ఆయన 2022వ సంవత్సరంలో ఎంపికయ్యారు. ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకి జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన కిషోర్ మాట్లాడుతూ నేరస్తులు భయపడేలాగా, ప్రజలు మెచ్చేలా పోలీసు ఉద్యోగ నిర్వహణ చేస్తానని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరితగతిన దర్యాప్తు చేపడతామని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల యొక్క సమస్యలు తెలుసుకుని వారితో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, సిబ్బంది క్రమశిక్షణ తోటి మెరుగైన ప్రజాసేవ అందించేలాగా ఉండే విధంగా చూస్తానని అన్నారు. సూచనలు సలహాలు తీసుకుని పనిచేస్తామని, రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని, ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిపై కాలపరిమితి లోపు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, గంజాయి రవాణా, మద్యం, నాటుసారా, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కొరకు సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి తగిన రీతిలో తర్ఫీదునిస్తామని, ప్రజలకు అవసరమైన సమయాలలో తగిన రీతుల్లో సహాయ సహకారాలు అందించడానికి 112 జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ 9550351100 నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజలు వారి యొక్క సమస్యలను వాట్సాప్ నెంబర్ ద్వారా గానీ డైల్ 112 ద్వారా గానీ తెలియజేసిన వెంటనే సత్వర న్యాయం అందేలా చేస్తామని, చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల పట్ల, మిస్సింగ్ కేసుల పట్ల, 174 CRPC కేసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించి ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందిస్తామని తెలిపారు. ఏలూరు ప్రజలకి మరియు మన ఏలూరు ప్రెస్ మిత్రులకి, నా పోలీస్ సహచరులకి అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఏలూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా స్వంత ఊరు. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను. 2019 బ్యాచ్ IPS సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్. అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది. మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, రౌడీయిజం కావచ్చు, సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రేహౌండ్స్ లాంటి సొల్యూషన్స్, ఆక్టోపస్ లాంటి సొల్యూషన్స్, అదేవిధంగా భద్రత, మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది. అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేసి దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని, అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు, తర్వాత కొల్లేరు కావచ్చు, తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా, ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు న్యూ ఏజ్ ఆఫ్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులకి మనం చూస్తే సైబర్ క్రైమ్ బారిన అందరూ పడుతున్నారు. సో సైబర్ క్రైమ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడము, ఈ అన్ని ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి పోలీస్ మీద. ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి. అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి. సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి, హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ ఆ ఎక్విప్మెంట్, వాళ్ళని సరిగ్గా స్కిల్స్ తోటి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ మోటివేషన్ తీసుకొని పాజిటివ్ వర్క్ కల్చర్ తోటి ముందుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
జంగారెడ్డిగూడెంలో పట్టణ గృహ నిర్మాణ పథకానికి భూమి పూజ చేసి 6 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ గృహ ప్రవేశాలు నోచుకోకుండా దర్శనమిస్తున్నాయి. 2018 జూలై 5వ తేదీన అప్పటి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత శంకుస్థాపన చేశారు. టిట్కో అపార్ట్మెంట్స్ ను శరవేగంగా నిర్మాణం చేపట్టారు. కానీ 20% నిర్మాణం పూర్తయితే వీటిలో గృహ ప్రవేశాలు చేసేవారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో తీవ్రమైన జాప్యం ఏర్పడింది. లబ్ధిదారులచే నగదును సైతం చెల్లించుకున్నారు. గృహ ప్రవేశాలు చేయలేనప్పటికీ వాటికి రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో లబ్ధిదారులు తీవ్ర అసహనానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు నేటి కూటమి నాయకులు సైతం టిట్కో అపార్ట్మెంట్స్ లబ్ధిదారులకు ఇవ్వాలని, వెనువెంటనే వీటి నిర్మాణాలు పూర్తి చేయాలంటూ ఆందోళన చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించి టిట్కో అపార్ట్మెంట్స్ సమస్యలపై అవగాహనకు వచ్చారు. ఇదే ప్రాంతంలో లేఅవుట్ కాలనీ సైతం నిర్మించారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రహదారులను నిర్మించలేదు. దీంతో కాస్త చినుకు పడితే చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పునాది దశలోనే ఇంటి నిర్మాణాలు ఉండగా కొన్ని చోట్ల శంకుస్థాపన చేసిన ఇంటి స్థలాల్లో కుప్పలతో నిండుకున్నాయి. పంచాయతీ పైప్లకు క్లర్క్ లేని పరిస్థితి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి టిట్కో అపార్ట్మెంట్స్ గృహ ప్రవేశాలు చేసేలా, లేఅవుట్ కాలనీలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పేద మధ్యతరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చాలని విన్నవిస్తున్నారు. ఏ పని లేనప్పుడు తిన్నా తినకపోయినా కాస్త నీరు తాగి ఏ గుడిలో ప్రసాదం తిని ఇంటి గుట్టు రట్టు కాకుండా సొంతింటిలో తలదాచుకుంటారనేది ఆర్యోక్తి. ఇప్పటికే విద్యావంతులైన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు సంయుక్తంగా టిట్కో అపార్ట్మెంట్స్ పై దృష్టి సారించారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గృహ ప్రవేశాలకు నోచుకొని టిట్కో అపార్ట్మెంట్స్ త్వరలోనే శుభవార్త వస్తుందనే కొండంత ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వెంకటదేవిపురంలో లేఅవుట్స్ కాలనీలు, టిట్కో అపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే బొట్టాయిగూడెం రహదారికి మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేసి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు నందు ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న రహదారిని నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. గ్రామ శివార్లో శివాలయం వద్ద బైనరు వాగుపై నిర్మించిన బ్రిటిష్ కాలం నాటి గామన్ బ్రిడ్జ్ కూలిపోవడంతో గత్యంతరం లేక ఆర్టీసీ సర్వీసులు, పట్టణంలోకి వచ్చే చిన్నపాటి వాహనాలు ఈ రహదారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రహదారికి మరమ్మతులకు గురైంది. పైగా ఈ రహదారి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడంతో నిర్మాణం చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు అప్పట్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. కూలిన బ్రిడ్జ్ కు సంబంధించిన ఇనుము విక్రయించడంలో చూపిన శ్రద్ధ బ్రిడ్జ్ నిర్మాణంలో చూపించకపోవడంతో సర్వత్రా నిరాశ వ్యక్తమైంది. పైగా శివాలయంకు వెళ్లే రహదారిని డంపింగ్ యార్డుగా మార్చడంతో భక్తులు సైతం పాలకుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే రహదారిలో పురాతన శివాలయం ఉండటం, బైనేరు వాగు దాటి వెళితే స్వయంభువై వెలసిన గ్రామ పులిమేర దేవత చలసత్తమ్మ తల్లి ఆలయం ఉందనే విషయాన్ని గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. ఈ రహదారిలోనే ప్రభుత్వ గొడౌన్, షుగర్ ఫ్యాక్టరీ గొడౌన్, దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, ముస్లింల దర్గాలు సైతం ఉన్నాయి. కోయిలగూడెం వైపు నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలోకి రావడానికి బ్రిటిష్ వారు నిర్మించిన గామన్ బ్రిడ్జ్ ఎంతో అవసరంగా ఉండేది. కూలిపోయిన బ్రిడ్జ్ ప్రాంతంలోనే మరో బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే నూతనంగా నిర్మించే వంతెనకు ఒత్తిడి తగ్గుతోంది. పైగా పట్టణంలోకి తక్కువ సమయంలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుంది. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ సైతం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నాయకులతో కలిసి గామన్ బ్రిడ్జ్ ఆవశ్యకత గురించి తెలిసే విధంగా ఆందోళన చేపట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం, డంపింగ్ యార్డ్ తొలగింపు, ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న రహదారి నిర్మాణంపై దృష్టి సారిస్తే 4వ వార్డు శివాలయం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని పట్టణవాసులు సూచిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి టాటా ఏసీ మినీ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నుండి మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. వ్యాన్ డ్రైవర్ బోడా రమేష్ వివరాల మేరకు జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం నుండి పోలవరం గ్రామానికి అంగన్వాడీ సరుకులను తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో జల్లేరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించి మా వాహనాన్ని ఢీకొట్టారని తెలిపారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ తో పాటు ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరసాయికి తీవ్ర గాయాలయ్యాయి. లారీని తప్పించి ఆటో అదేం బండి, ఎలక్ట్రికల్ బండి, మామూలు బండి? ఆయన ఎదురుకుంటా లారీ వస్తుంది. ఆ లారీని సైడ్ వేసి కార్ని వద్దిపోయి నన్ను ఉత్తిపోద్దేశాడు.
లారీని సైడ్ వేసి కారుని కొట్టుకుపోయి వచ్చినాను కొట్టాను. అది జరిగింది. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాలుర బాలికల కళాశాల వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులతో కళాశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎంఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లకి వినతి పత్రం అందజేశారు. ఎంఆర్ఓ స్పందిస్తూ ఈ సమస్యలను ఉన్నత అధికారులకు ప్రభుత్వం దృష్టికి తెలియపరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ధర్నాకు హాజరైన పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బిచ్చర్ల భూషణం మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న 7 మండలాల విద్యార్థులు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ జనరల్ కోర్సులలో అత్యధికంగా విద్యార్థులు జాయిన్ అవుతున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు సరిపడ గదులు లేక ఇరుకిరుకుగా జీవిస్తున్నారని తెలిపారు. బాలికల వసతి గృహంలో విద్యార్థులు భోజనం చేయడానికి భోజనశాల కూడా లేదని తెలిపారు. దాదాపుగా 350 మంది విద్యార్థులు ఉండగా సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని తెలిపారు. విద్యార్థులు వాడిన నీరు, వంట చేసిన నీరు వెళ్లడానికి డ్రైనేజ్ కూడా సక్రమంగా లేకపోవడంతో హాస్టల్ ప్రహారీ గోడ పక్కనే నిలిచిపోయి దుర్గంధం చెందుతూ విద్యార్థులు విషద్వారాలకు, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో PYL డివిజన్ సహాయ కార్యదర్శి తగరం బాబురావు, పీడీఎస్యూ బుట్టాయిగూడెం మండల అధ్యక్షులు మడివి సిద్ధు, విద్యార్థులు కండెల్లి ఐశ్వర్య, ఎన్ గాయత్రి, బి దీక్షిత, బుద్ధుల కార్తిక్, చోడెం నిరంజన్, కురసం నాగమహేష్, తెల్లం కార్తిక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులు ఈరోజు అనేక సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యి చాలా రోజులు కావస్తా ఉంది. ఆయన దగ్గర నుంచి కనీసం సాంఘిక సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ విద్యార్థుల కోసం మంత్రి గారు గాని, మరి కమిషనర్లు గాని, అధికారులు గాని ఎవరు కూడా ఈ రోజు కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా మరి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ శిథిలావస్థలో ఉంది. సుమారుగా అందులో 200 మంది విద్యార్థులు ఉంటా ఉన్నారు. అక్కడ ఏ టైంలో బిల్డింగ్ కూలిపోద్దో తెలియనటువంటి పరిస్థితిలో బిక్కుమంటూ ప్రాణాలు బిక్కబట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అదే విధంగా గర్ల్స్ ఉండవలసినటువంటి విద్యార్థుల కన్నా అదనంగా విద్యార్థులు జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ విద్యార్థులకు అదన బిల్డింగ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమస్య పైన గత పిఓ గారికి, గత డీడీ గారికి, ఈ పిఓ గారికి, డీడీ గారికి కూడా అనేక మార్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మరి అనేక సార్లు వారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం దీనికి నిదర్శనంగా కనపడతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెల్ఫేర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, సాంఘిక సంక్షేమ ఎస్టీ, ఎస్సీ, బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ జీతభత్యాలు పెంచుకుంటా ఉన్నారు, ఈ అలవెన్స్లు పెంచుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు తిరగతాకి కార్లు, కొత్త కార్లు వాడుతూ ఉన్నారు. కానీ ఈ దేశానికి దశ నిర్ణయించేటువంటి విద్యార్థులు ఈ రోజు మరి చాలినటువంటి 4 గోడల మధ్య నలుగుతూ బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి ఈ రోజు సంక్షేమ హాస్టల్లో కనబడతా ఉంది. అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో పెంచినటువంటి మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలా, కాలేజీ విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. కాబట్టి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఐటీడీలో ఉన్నటువంటి పిఓ గారిని, డీడీ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎప్పటికైనా త్వరగా సత్వరమే ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బాయ్స్ బిల్డింగ్ కి నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని, ఈ రాష్ట్రంలో మీ పరిధిలో ఏవైతే జీలిమెల్లి కాలేజీకి అనుబంధంగా బాయ్స్ హాస్టల్ని ప్రారంభించారు, అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా ప్రారంభించి అక్కడ కూడా నూతన భవనాలు నిర్మాణాలు చేపట్టాలని, ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కంపల్సరీగా అధికారుల తీరుని ఎండగడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వినోద్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ మొదటి శిథిలావస్థలో పడిపోయింది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్టల్ వర్షాకాలంలో వస్తే స్లాబ్ పెచ్చి ఊడిపోయి విద్యార్థులు పడుకున్నటువంటి విద్యార్థుల పైన పడిపోతా ఉంది. దీనివల్ల విద్యార్థులు భయాందోళనకు గురై హాస్టల్లో జీవిస్తూ ఉన్నారు. ఏ రోజు పడిపోతున్నటువంటి భయంతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. ఈ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ, ఐటీడీ పిఓ గారు కానీ, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లినప్పటికీ బుట్టాయిగూడెం బాయ్స్ కళాశాల హాస్టల్ మాత్రం దాన్ని నూతన భవనాలు నిర్మించడం పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కావున ఏదైతే బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ ఉందో దానికి మెరుగైనటువంటి సదుపాయాలతో, అన్ని రకాలైన సదుపాయాలతో కూడినటువంటి నూతన భవనాలు నిర్మించాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
జూనియర్ కాలేజీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు ఈ రోజున బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి బాలికల కళాశాల హాస్టల్ కూడా ఏమాత్రం సరిపోవడం లేదు. దీనివల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. విద్యార్థులకు పడుకోవడానికి సరిపడా గదులు లేవు. అదేవిధంగా విద్యార్థులు భోజనం చేయడానికి డైనింగ్ హాల్ లేదు. విద్యార్థులు కాలకృత్యాలు చేసుకోవడానికి కూడా మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అది దీనివల్ల విద్యార్థులు వాడినటువంటి మరుగునీరు కూడా వెళ్ళడానికి డ్రైనేజ్ లేక విషజ్వరాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి ఏదైతే బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి బోలర్ కళాశాల హాస్టల్ నూతన భవనాలు నిర్మించాలని, బాలికల కళాశాల హాస్టల్ కు అదనపు భవనాలు నిర్మించాలని ఈ రోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో సెంటర్ లో ర్యాలీ చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముందరణ చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వస్తూ ఉన్నాం. కావున తక్షణమే ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారులు వస్తున్నటువంటి ప్రభుత్వం దీనిపైన స్పందించి తక్షణం నూతన భవనాలు ఏర్పాటు చేసి కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మండలం గురువాయూరు శివాపురం ఆలయం కాలభైరవ స్వామి అభిషేకాలు. ఈ నెల 19వ తేదీన నందీశ్వర స్వామికి జలాభిషేకం, శాకంబరిగా అమ్మవారి దర్శనం. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ 2024-2025వ సంవత్సర కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన హనుమంతరావు. సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చడంపై నిరసన వ్యక్తం చేసిన యూడీఎఫ్ పత్రులను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు. జంగారెడ్డిగూడెంలో 7 మాసాలు నిండిన నవజాత శిశువు రోడ్డు పక్కనే మృతి చెంది ఉంటాడని గుర్తించిన స్థానికులు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ జంక్షన్ టిడ్కో అపార్ట్మెంట్ పాత బైలైన్ గ్రామం వంతెన డంపింగ్ యార్డులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.